మెగాస్టార్ నాని అఫీషియల్. ఓకే, ఇప్పుడు మా బాబు బర్త్డే వీడియో గురించి చాలామంది చాలాసేపు అయితే వెయిట్ చేశారు. నేను యూట్యూబ్లో పెట్టిన రిక్వెస్టెడ్ వీడియోని కూడా బాగా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే బాగా ఫీల్ అయ్యాను అనమాట లైవ్ రాలేదని చెప్పేసి. సో అది సరే, ఆ విషయం పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అయితే మా తనే బర్త్డే వీడియో అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ప్లే చేసేసుకుందాం. అలాగే లేట్ అయిందని మీరు ఏమనుకోకండి, మళ్ళీ చెప్తున్నాను. నేను ఇది మ్యారేజెస్ సీజన్ కదా, ఖాళీ లేదు. అక్కడ పెట్టిన వీడియో కెమెరా నుండి మీకు అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి, సో నేను అక్కడ నుండి అది తీసుకురావాలి. నేను మళ్ళీ దాన్ని సిస్టంలో వేయాలి, అది ఎడిట్ చేయాలి. పైగా సిస్టంలో ఎడిటింగ్ అంటే చాలా ప్రాసెసింగ్ ఉంటుంది. అదంతా కూడా నేను తక్కువ టైంలో చేసుకోవాలి. మార్నింగ్ ఆల్రెడీ ఈవెంట్కి వెళ్ళాను నిన్న. సో ఈవెంట్ నుండి వచ్చిన తర్వాత గ్యాప్ వస్తే ఇది ఎడిట్ చేసేసుకొని మళ్ళీ నేను ఈవినింగ్ వెళ్ళిపోయాను అనమాట షూట్కి. సో ఖాళీ అయితే లేదు. మళ్ళీ రోజు మార్నింగ్ లేవగానే ఈ పని మీద ఉన్నాను. ఈవినింగ్ నుండి అయితే షూట్ ఉంది, ఖాళీ లేదు కాబట్టి మీరే నన్ను అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇంకా వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అలాగే బర్త్డే కూడా చాలా గ్రాండ్గా జరిగింది. ఈ గ్రాండ్ బర్త్డేని మీరు అందరూ చూడటం కోసం అనేసి నేను ఇంకా గ్రాండ్ లుక్ అయితే వీడియోకి ఇచ్చేసాను. సో మీరు ఒక్కసారి అయితే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మా ఎంట్రీలు, అలాగే డ్యాన్స్లు అయితే వేయలేదు, ఎందుకంటే అక్కడ అసలు అంత ఖాళీ కూడా లేదు. ఎంజాయ్ చేయడానికే నేను ఇదంతా పెట్టించాను, కానీ ఆ జనం ఫ్లోటింగ్ అయితే ఖాళీ అయితే లేదు అసలు. పైగా బయట వర్షం వస్తుంది. సో వచ్చిన వాళ్ళు తొందరగా వచ్చి వెళ్ళిపోవాలి కాబట్టి అవేం కుదరలేదు. సో మీరు ఆ ఒక్క విషయంలో అయితే నేను అప్సెట్ అయ్యాను, అలాగే లైవ్ విషయంలో కూడా. సో మిగతాదంతా కూడా ప్లెయిన్గా చాలా నీట్గా జరిగిపోయింది. ఒకసారి మీరు కూడా వీడియో అయితే చూసేసేయండి. హే గాయ్స్, ఇప్పుడు విహాన్ బర్త్డే డెకరేషన్ చూసేశారు కదా. వీళ్ళందరూ విహాన్ బర్త్డేకి వచ్చిన వాళ్ళు. మేము అక్కడ క్యాండీ కూడా పెట్టించాము చిన్నపిల్లల కోసం. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇక్కడ వీళ్ళందరూ స్టేజ్ని ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. మా మౌని, మా మహేష్ వీళ్ళందరూ ఉన్నారు. అందరూ వీడియోస్ అయితే తీస్తున్నారు. చాలా మంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇంకా మేము ఎంట్రీ ఇవ్వలేదు స్టేజ్ దగ్గరికి. దీని తర్వాత అయితే మీకు ఎంట్రీ అయితే ఉంటుంది. చాలా గ్రాండ్గా చేసాము విహాన్ బర్త్డేని. మేము అనుకున్న దానికంటే చాలా గ్రాండ్గా అయింది. బట్ లైవ్ రాకపోవడం వల్ల కొంచెం అప్సెట్ అయ్యామంతే. చూసారు కదా, ఎంట్రీ చాలా గ్రాండ్ గా జరిగింది. అన్ని నాకు ఇష్టమైన సాంగ్స్ ప్లే చేశారు. ఇప్పుడు కేక్ కటింగ్ అయితే ఉంటుంది, చూస్తూ ఉండండి.
స్మైల్. మచ్చ మచ్చ ఎలా చూడండి, మీరు చూడండి. అన్న సైడ్ ఉందో చిన్న స్మైల్. ఓకే డన్. ఒకసారి చూడండి అన్న. ఎలా చూడండి ఒకసారి. స్మైల్. ఈ మనిషి ఒకసారి నా అవుట్ఫిట్ చూసారు కదా, చాలా సింపుల్గా అలాగే గ్రాండ్గా ఉంది కదా. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ అవుట్ఫిట్ నేను మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో లక్ష్మీ డిజైనర్ బొటిక్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకని చెప్పేసి వీళ్ళ పేజ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. పైన యోక్ పార్ట్ అంతా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే కనుక వెంటనే వీళ్ళు ఆర్డర్ చేసేసుకోండి. మనకు నచ్చిన డిజైన్ అయితే వీళ్ళు చేస్తారు.
ఏ అకేషన్కైనా సరే వీళ్ళ దగ్గర అయితే అవుట్ఫిట్స్ ఉంటాయన్నమాట. మీకు నచ్చినట్టు డిజైన్ చేయించేసుకోండి. చెప్పాను కదా, వీళ్ళ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు ఇంకా వాళ్ళ పేజ్ని ఫాలో అయ్యేసి మంచి మంచి అవుట్ఫిట్ కలెక్షన్ అయితే చూసేసి నచ్చిన అవుట్ఫిట్ అయితే ఆర్డర్ చేసేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి భోజనాల దగ్గర మనకి వీడియో అయితే తీయలేదు. ఐటమ్స్ అప్పటికే లేట్ అయిపోయింది, అందుకని చెప్పేసి వీడియో తీయలేదు. అలాగే కింద విహాన్ బ్యానర్ దగ్గర, అలాగే ఎంట్రీ ఆర్చ్ ఇవన్నీ వీడియో తీయలేదన్నమాట. అందుకని చెప్పేసి మీకు వీడియోలో లేవు. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పారు. ఇంకా విహాన్ బర్త్డే అయితే ఇలా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.